అసలు ముఖ్యంగా ఖమేని చనిపోయిన తర్వాత భారత్‌లో శ్రీనగర్ కావచ్చు, లేకుంటే కాశ్మీర్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో ఎక్కువ మంది నిరసనలు తెలపడం జరిగింది. మనం చూసాం వార్తలలో. అసలెందుకు? భారత్‌లో కూడా వ్యతిరేకత రావడం ఎందుకు? అసలు ఈ కారణాలేంటి? అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆహ్, అంటే మనకిది 1990స్ 1919, 1920 తీసుకుంటే అప్పుడు మనకు స్వతంత్రం రాకముందే మనకు ఒక ఖిలాఫత్ మూవ్‌మెంట్ అని జరిగింది. అప్పుడు ఇస్లామిక్కులందరికీ ఇస్లామిక్ సామ్రాజ్యానికి గాని, లేతే ఇస్లాం మతం వాళ్ళు ఆచరిస్తున్న వాళ్ళందరికీ గూడా ఈ యొక్క ఖలీఫా అనే ఒక వ్యక్తి మత గురువుగా భావించేవాళ్ళు. ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత యూకే ఆ ఖలీఫా పదవిని రద్దు చేసిందో, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. సో, కాబట్టి ఎప్పుడైనా ఈ విధంగా అంతర్జాతీయంగా ఒక కమ్యూనిటీకి ఒక పర్టిక్యులర్ కంట్రీ లీడర్‌షిప్ తీసుకున్నప్పుడు గానీ, ఒక వ్యక్తి వాళ్ళ యొక్క రిలీజియస్ లీడర్ అనుకున్నప్పుడు గానీ, ఇలాంటి నిరసనలు చెప్పడం సర్వసాధారణమే. దట్ టూ ఇప్పుడు ఇరాన్ ఈ అయతుల్లా ఖమీని షియా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. అందుకోసమే భారతదేశంలో ఉన్నటువంటి సున్నీ మతాన్ని సున్నీ విధానాన్ని దాన్ని ఆచరించేటటువంటి ఇస్లామిక్ వర్గాల్లో పెద్దగా మనం ఈ యొక్క ప్రొటెస్ట్ లాంటిది గానీ, ఈ యొక్క ప్రదర్శనలు చూడలేదు మనం. ఓకే. సో, ఎక్కువగా ఇది మనకు షియా కమ్యూనిటీలో మనం చూసాం.